ఈ సాంగ్ ఏంటండి ఇలా ఉంది, మరి ఇలా ఉంటదని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంత బాగుంది ఏంటండి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఏంటండి, ఒక్కసారిగా నాకైతే ఖుషీ డేస్ అయితే గుర్తొచ్చాయి. ఒక్కసారి ఈ పిక్ చూడండి, దీని పక్కనే ఖుషీ పిక్ అయితే పెడతాను చూడండి. అసలు రెండు యాస్టీస్ ఉన్నాయి కదా. నిజంగా ఈ పాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత నేనైతే ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని అయితే ఈ పాటలో అయితే చూశాను. నేను ప్రోమో రిలీజ్ అయినప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్తున్నాను. కళ్యాణ్ గారు ఈ సినిమాని చాలా అంటే చాలా ఇష్టపడే ఈ సినిమాని అయితే ఒప్పుకొని చాలా కష్టపడి ఈ సినిమాని అయితే తీశాడు. ఇంకా ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిధి అగర్వాల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ లో అయితే వర్కౌట్ అయింది. ఇంకా ఈ సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు అదేంటి మెలోడీ అన్నారు, ఇదేమో పక్కా మాస్ గా ఉంది, ఇదేంటి అనుకున్నాను గానీ నిజంగా కీరవాణి గారు టేక్ ఏ బౌ అండి. మంచి హై ఇచ్చే మాస్ జానపద ఫోక్ బీట్ తో అయితే పాట అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత అసలైన ఫోక్ మెలోడీ అయితే స్టార్ట్ అయింది. నిజంగా ఎక్సలెంట్ కంపోజిషన్ అంతే. ఇంకా ఈ సాంగ్ లో విజువల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే కనపడుతున్నాయి. ఇంకా ఫోన్ లో చూస్తేనే ఇలా ఉందంటే రేపు థియేటర్ లో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటాయి. ఫైనల్ గా సాంగ్ వింటున్నంత సేపు కూడా ఒక కొత్త ఫ్రెష్ మెలోడీ వింటున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా ఈ సాంగ్ అయితే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగే అనే చెప్పాలి. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా తర్వాత వకీల్ సాబ్ సినిమా కావచ్చు, లేకపోతే భీమ్లా నాయక్ సినిమా కావచ్చు, దాంట్లో కళ్యాణ్ గారిని నేనైతే ఇంత ఫ్రీ ఫ్లో లో అయితే చూడలేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఆ రెండు సినిమాల్లో మంచి ఫైట్స్ ఉండొచ్చు, మంచి డైలాగ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు ఏమో గానీ నిజంగా ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని అయితే నేనైతే చూడలేదు. అక్కడ మిస్ అయిన కళ్యాణ్ గారిని నేనైతే ఈ హరిహర వీరమల్లు సినిమాలో అయితే చూస్తున్నాను. నాకైతే ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అనే నేనైతే చెప్తాను. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్చ్ అయ్యేలోపు మీ అందరి సపోర్ట్ తో 50K సబ్స్క్రైబర్స్ దాటాలని టార్గెట్ అయితే పెట్టుకున్నా. ఖచ్చితంగా మీ సపోర్ట్ తో దాటతాను కూడా. కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.